ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ కి సంబంధించి మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. టోటల్ 37 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్ లో మనం జాయిన్ అయినట్లయితే మనకి 48,440 రూపీస్ నుంచి 1,37,220 రూపీస్ వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ అనేది మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ జాబ్స్ కి మనము ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 15th of April 2024 నుంచి 5th of May 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మొత్తం 4 జోన్స్ లో మనకైతే వేకెన్సీస్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. జోన్ 1 నుంచి జోన్ 4 వరకు టోటల్ 37 వేకెన్సీస్. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ తెలంగాణ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు ఫ్రెండ్స్. కేవలం ఓపెన్ కేటగిరీలో ఉన్న జాబ్స్ కి మాత్రమే తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ క్యాండిడేట్స్ కి ఇక్కడ అన్ని రకాల రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఏపీకి సంబంధించి లోకల్ రిజర్వేషన్ వర్తించాలి అన్నట్లయితే ఎన్ని ఇయర్స్ చదువుకొని ఉండాలి అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. అది 3 years డిగ్రీ అయినా పర్లేదు, 4 years డిగ్రీ అయినా పర్లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనము కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మనం అగ్రికల్చర్ లో కానీ, బాటనీలో కానీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్స్ లో మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీకి సంబంధించి మనం చదువుకున్నా కానీ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ లో మనమైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్. చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ 25 కిలోమీటర్స్ 4 hours లో వాకింగ్ చేయగలిగి ఉండాలి. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ 74 అండ్ అలానే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. 16 కిలోమీటర్స్ 4 hours లో వాకింగ్ అనేది చేయగలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో లోకల్ క్యాండిడేట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎవరైనా క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ జాబ్స్ కి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో కంటిన్యూగా 4 years ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ లో మీరు చదువుకున్నట్లయితే మీరు లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయబడతారు. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ 18, మాక్సిమం 30 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్ కి మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్స్ కి ఆన్లైన్ మోడ్ లో మనం అయితే అప్లై చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓటీపీఆర్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనమైతే అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసేటప్పుడు మనమైతే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ మోడ్ లోనే. సో ఫీజ్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం గమనిద్దాము. సో 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పేమెంట్ మోడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనం ఆన్లైన్ మోడ్ లోనే మనమైతే పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు పేమెంట్ గేట్వేస్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు విచ్ ఇంక్లూడ్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫ్రెండ్స్. సో మెయిన్స్ ఎగ్జామ్ లోనే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ లో మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్.
ఆల్ ఓవర్ ఏపీలో మనకి 13 డిస్ట్రిక్ట్స్లో మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్లేసెస్లో మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. సో ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిల్ చేయాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.